నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి చూస్తుండగానే రోజులు కాదు, పక్షాలు కాదు, మాసాలు కాదు, సంవత్సరాలు కూడా అయిపోతూ ఉన్నాయి. అలానే మనకి 2026 సంవత్సరంలో కూడా అడుగుపెట్టున్నాం. ఈ 2026 సంవత్సరాలు అడుగు పెట్టగానే చూస్తుండగానే జనవరి మాసం అయిపోతూనే ఉంది, వెళ్ళిపోయింది కూడా. అలానే 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెట్టున్నాం. అయితే మనకి సంవత్సరం ఆరంభంలోనే ఈ యొక్క మాసంలో ఎలా ఉండబోతుంది, ద్వాదశ రాశుల వారికి ఏమేమి మార్పులు చేర్పులు ఉన్నాయి, గ్రహాలు, ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా మన గోచార ప్రకారంగా కూడాను, ఆ దశ అంతర్దశలు ప్రకారంగా కూడాను ఎలా ఉన్నాయి, ఏమేమి నడుస్తుంది, కథ ఏంది, కార్ఖానా ఏంది, అసలు మనకి జాతకం ఏంటి, ఏం జరగబోతుంది ఒకసారి పరిశీలన చేసుకున్నట్టు కనుక ఇక మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, అలానే ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. అలానే ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక, రాశి ఏదైనా, నక్షత్రం ఏదైనా, దశ అంతర్దశలు ఏవైనా గోచారం ప్రకారంగా ఏ ఒక రాశిలో ఏ గ్రహం ఉన్నా, ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నా, మీకు ఏది కలిసి రాకపోతున్నా కూడా చిన్న పరిహారాలతో మనము దాన్ని ఏదైనా సరే మంచి జరుగునే దానికి చేసుకోవచ్చు. అంతేగాని ఎక్కడో అమ్మవార్లు పెట్టారు, ఎక్కడో స్వామీజీని పెట్టారు అని అతి ఉత్సాహంతో మనకేదో మంచి జరుగుతుంది కదా అనే ఒక మంచితనంతో ముందుకు వెళ్ళి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంతో మనంగా ఇబ్బంది పడతాం. కాబట్టి అలా వెళ్ళడం అనేది అనారికం, అలా వెళ్ళకూడదు. మనకి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి. అలాగే మనకి మంత్రోచ్చారణలు చేసి, ప్రాణ ప్రతిష్ఠ చేసి, ఎన్నో రకాలటువంటి యంత్ర యాగాలు చేయించి, దానిలో తపాలు జపాలు ఎన్నో రకాలటువంటి మంత్రోచ్చారణలతో ప్రతిష్ఠించినటువంటి ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి స్వామివారి యొక్క ఆలయాలు ఉన్నాయి. దాంట్లో మనకి అర్చన చేస్తారు, అభిషేకం చేస్తారు, ఎన్నో రకాలైనటువంటి పూజలు చేసేటువంటి ఆలయాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడాను మనకి ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం, ఎన్నో రకాలైనటువంటి పాపకర్మలు, ఎన్నో రకాలైనటువంటి చెడు దృష్టిలు కూడా తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది. కాబట్టి నేనే స్వామివారిని అనుకునే గురువుల్ని నమ్మొద్దు, నేనే స్వామీజీని తీసుకొచ్చానన్న, రోజుకో రకమైనటువంటి కొత్త అమ్మవారు సృష్టి చేసిన అలాంటి వాళ్ళని నమ్మి మనం పోవడం వలన, బోగస్ మాటలను పోవడం వల్ల మనం నష్టపోయేదానికి ఉంది. కాబట్టి తస్మా జాగ్రత్త అందరితోనూ. ఇది కలియుగం. ఈ కలియుగంలో ఇలాంటి సంవత్సరాల్లో మనకి దేవాది దేవుడు మనకు ఉన్నారు. కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళండి, దర్శనం చేసుకోండి. మనం కోరిన కోరికలు కొంగు బంగారం తీసేందుకు ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు. ఇలాంటి రోజుకొక దేవతలు పుట్టారు, రోజుకు దేవుని పుట్టారు, పూనకాలు వచ్చినట్టు మాత్రం పెద్దగా నమ్మేయడం అవసరం లేదు. అలాంటి నమ్మి బోగస్ మాటలు వినేసి మనం నష్టపోవద్దు, ఇబ్బంది పడవద్దు. కాబట్టి ఇక పోతే ద్వాదశ రాశులు. ఇక ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం 2020 సంవత్సరంలో ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక, ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఇప్పటి వరకు కూడా మనం చూసినట్టయితే కనుక గత 7.5 సంవత్సరాలు మనం చూస్తున్నాం ధనుసు రాశి. అంటే అంతకుముందు లేదంటే అంతకుముందు ఉంది. కాకపోతే ఈ 7.5 సంవత్సరాల వాళ్ళు పడేటువంటి బాధ, కష్టం, ఇంట్రెస్ట్, వాళ్ళు పడే స్ట్రెస్ ఏదైతే ఉందో వారికి శతకోటి నమస్కారాలు చేసుకోవచ్చండి. వారికి ఉన్నటువంటి ఓపిక, ఓర్పు చాలా గొప్ప విషయం. కాబట్టి అలాంటి ధనుసు రాశి వారికి కూడా కొంతమేర అదృష్టం బాగుంది అంటే కనుక 2020 సంవత్సరం ఫిబ్రవరి మాసం అని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక ఇప్పటివరకు గ్రహాల యొక్క స్థితిగతులు, గ్రహాల యొక్క సానుకూలత, వారికి ఎన్ని రకాల గ్రహాలు మారినా కూడా వారికి జాతకం మారట్లేదు అనుకునేటువంటి వారు, స్ట్రెస్ అయ్యేవారు, చిన్న విషయాలు కూడా బాగా ఫీల్ అయ్యేటువంటి వారు, చిన్న విషయాలు కూడా వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ఏం జరుగుతుంది అనుకునేవారు, పెళ్లి చేసుకుంటే పెళ్లి నేర్పడట్లేదు, పిల్లలు పుడితే పిల్లలు మాట వినట్లేదు, జాబ్ ఏమో చక్కగా లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు పరిస్థితి ఉన్నవారు, ఆర్థికపరమైన ఇబ్బందులు, వీరితో పాటు కొలీగ్స్, ఎంప్లాయీస్, కింద స్థాయి వాళ్ళు, పై స్థాయి వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు కూడా ఎదిగి బాగుపడిపోతా ఉన్నారు. వీరేమో ఇలానే ఉంటున్నారు, ఏం అర్థం కావట్లేదు గురుగారు అనుకునే వాళ్ళు ఈ ధనుసు రాశిలో చాలా మంది ఉన్నారు. అందులోనూ వీరు మూర్ఖంగా, మొండితత్వంగా
వెళ్ళిపోతూనే ఉంటారు, అదే లోన అదే స్కూటర్తో వెళ్ళిపోతూనే ఉంటారు అనమాట. కాబట్టి ఇలాంటి ధనుసు రాశి వారికి ఫిబ్రవరి మాసం 7వ తారీఖు తర్వాత వీళ్ళకి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉన్నాయి. వీరికి అన్ని రకాల గ్రహ దోషాలు వీరికి బాగానే కల్పిస్తున్నాయి. దాంతోపాటు వీరికి గురుచండాల యోగం కూడా ఒకటి లభ్యపడుతూ ఉంది. ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఫిబ్రవరి 27వ తారీఖు వరకు కూడా గురుచండాల యోగం అలాంటి వీరికి ఫిబ్రవరి మాసం 7వ తారీఖు తర్వాత వీరికి గురు చండాల యోగం కూడా ఒకటి లభ్యపడుతూ ఉంది. 27వ తారీఖు వరకు ఇది ఉంటుంది. అలానే మీకు ఏదైనా స్ట్రెస్ ఫీల్ కానీ ఆరోగ్యం కానీ ఏదైనా సమస్య ఉంటే కూడా అవన్నీ కూడా వదిలేసి ఒక క్యాండిల్, వైట్ క్యాండిల్ కానీ లేదా ఎల్లో కలర్ కానీ క్యాండిల్ తీసుకొని నైట్ కూడా 7:20 నుంచి 9:20 లోపు 9:30 లోపు కనుక 10 నిమిషాల పాటు ఇంట్లో వెలిగించుకొని స్టడీ రూమ్లో కావచ్చు, హాల్లో కావచ్చు, బెడ్రూమ్లో కావచ్చు, ఎక్కడైనా సరే 10 నిమిషాలు క్యాండిల్ వెలిగించు దాని వైపు ఇలానే చూస్తూ ఉంటే కనుక ఆ క్యాండిల్ వైపు చూస్తుంటే మనకు ఉన్నటువంటి స్ట్రెస్ కానీ ఆలోచన విధానం కానీ ఏదైనా సరే మన లోపల ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ఆలోచన విధానం మారిపోతుంది. బ్రెయిన్లో మతిమూర్పు ఉన్నా కూడా అది కూడా మారిపోతుంది. మనకైనా బద్ధకంగా ఉన్నా అనేజీగా ఉన్న ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి ఇలాంటి క్యాండిల్ మీరు ప్రతిరోజు వెలిగించుకోవచ్చు. ఈ మాసం మొత్తం కూడా ఇలానే 27వ తారీఖు కూడా రోజు 10 నిమిషాలు క్యాండిల్ వెలిగించుకుంటే సరిపోతుంది. దాంతోపాటు మీకు చిన్న చిన్న పరిహారం కూడా చివరిలో చెప్తాను. మీకు ఇంకా కూడా భార్యతో దూరం అయ్యేసి అందరితో దూరం అయ్యేసి స్ట్రెస్ ఫీల్ చేసి జాబ్ పరంగా ఏదైతే లేని వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫిబ్రవరి 7వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే కనుక మీకు రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంటుంది. అలానే పంట పొలాలు పండించుకునే రైతులకు కూడా చాలా బాగుంటుంది. ఏదైనా కొనడానికి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీ దగ్గర డబ్బు అంతా కూడా ఎవరికైనా ఇచ్చేసి చెడిపోకుండా ఏదైనా పెట్టుబడిదారులకు పెట్టుబడి పెట్టుకుంటే కూడా చాలా అన్ని రకాల బాగుంటుంది. అలానే గోల్డ్, సిల్వర్, అలానే భూమి మీద డబ్బులు పెట్టుకోవడం ద్వారా మీకు అన్ని రకాల సానుకూల వాతావరణం లభ్యపడుతుంది. అలానే ఆన్లైన్ బిజినెస్లో షేర్స్లో నష్టపోతారు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు నష్టపోతారు. అలానే 2 పెళ్లి 3 పెళ్లి లాంటివి చేసుకోకండి. అలానే చెడు వ్యసనాలు కానీ ఎఫ్ఐఆర్స్ కానీ నుండి వదిలివేయండి. ఇంకా కూడా అన్ని రకాల సానుకూలంగా మీకు ఉండేదానికైతే చిన్నపాటి పరిహారాలు చేసుకోవాలి. అలానే మీకు ఇంకా జాతక ప్రకారంగా కాకుండా మీకు మీ మీద మీకు మంచితనానికో, మీ యొక్క సహాయ సత్కారాలు చేసే గుణానికో, మీ యొక్క అభిమానానికో ఎవరైనా ఏదైనా మీ మీద చేయించేటువంటి చెడు క్రియలు కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మాటలతో పోవు. అవన్నీ కూడా దానాలతో, ధర్మాలతో, యజ్ఞ యాగ హోమాలతో, జప తపాలతో కూడా అవన్నీ పోయేలా లేవు. మీకు మీరుగా ఈ యొక్క పరిహారాలు చేసుకుంటే కనుక మీకు మీద ఏదైనా చెడు క్రియ జరుగుంటే కనుక హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, అష్టదిబ్బందులు లాంటివి జరుగుంటే కనుక ఖచ్చితంగా సమీపంలో గురువు గారి దగ్గరికి వెళ్తేనే మీకు ఏదైనా పరిష్కార మార్గం దొరికేలా ఉంటుంది. ఇంకా కూడా మీకు పరిష్కార మార్గం కాకుండా మనకి చాలా రకాల వస్తువులు ఉంటాయి. అవి మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. కాబట్టి ఆ వస్తువులు వాడుకున్నా కూడా మీకు అన్ని రకాల సానుకూల వాతావరణం లభ్యపడుతుంది. కాబట్టి ఆ వస్తువులు ఎవరికైనా కావాలనుకుంటే కూడా సంప్రదించవచ్చు. సంప్రదించే సరసమైన ధరలోనే మీకు ఆ వస్తువులు లభ్యపడతాయి. కాబట్టి అందరూ కూడా సానుకూల వాతావరణం లభ్యపడుతుంది. అలానే మనకి ఈ రాశి వారికే కదా, ఈ రాశి వారు అయితే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే అదృష్టం మీ వరకే, అదృష్టం మీ సొంతమే అని కాదు. కాకపోతే మనకున్నటువంటి దారిద్ర్యానికి కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. అది ఏమిటో తెలుసా అండి? ఇంట్లో మనము సాంబ్రాణితో ధూపం వేస్తుంటాం అప్పుడప్పుడు, తెలుసు కదా. ఆ సాయం సంధి వాళ్ళు వేస్తుంటాం మనం. అయితే గుగ్గిలము, సాంబ్రాణి ఈ 2 సమీపంలో కలపండి. దాంట్లో పచ్చకర్పూరం కలపండి. పౌడర్ చేయండి. పౌడర్ చేసేసి పచ్చకర్పూరం కలిపేసేయండి. ఆ పచ్చకర్పూరము, గుగ్గిలము, సాంబ్రాణి 3తో పాటు బిర్యానీ ఆకు అంటారు, బిర్యానీ పత్తా. ఆ బిర్యానీ ఆకు తీసుకొని చిన్న చిన్న పీసులు చేయండి. అది కూడా స్టోర్ చేసి పెట్టుకోండి. అలానే దాల్చిన చెక్క పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి. లవంగాల పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి. ఈ 3 కూడా చిన్నగా మనకి చిటికెడు అంటారు, మనం బొట్టు పెట్టుకుంటాం కదా, అంత సుమారుగా ఈ గుగ్గిలము, సాంబ్రాణిలో పొగ వేస్తూ ఆ 3 కూడా చిటికెడు చప్పుని వేసి ఇంట్లో సాయం సంధ్యలో ధూపం వేయండి. ఇంకా చూడండి, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ ఒకటే కాదండి, ఇంటికి ఎవరైనా చాదబడి చేయించినా, ఇంట్లో ఏదైనా అశాంతి లేకపోయినా, అశాంతి ఉన్నా, ప్రశాంతంగా లేకపోయినా, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా, నరదిష్టి, నరఘోష, డబ్బు రాకపోయినా, ఏ పని ముందుకెళ్ళిపోయినా, ఒకరికొకరు శృతులు లేకపోయినా, విడిపోయినా, ఇంట్లో అనేజీ, అన్ఫిట్ ఏది లేకపోయినా కూడా అసలు ఇంటికి వెళ్ళాలనిపించలేదు అనుకునే వాళ్ళకి కదా, ఇంట్లో వాస్తు బాలేకపోయినా, ఇంట్లో నెగిటివిటీస్ ఉన్నా, దెయ్యాలు, భూతాలు, పిచాచులు ఉన్నా, ఏ సమస్య ఉన్నా సరే, మన ఒంట్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎలాంటిదైనా సరే మనం ఆ ధూపం దగ్గర కూర్చొని అది మనం పేర్చకుండా ఇంటిలో పాది ధూపం వేసుకుంటే కనుక సాయంత్రం 5 గంటల 20 నిమిషాల తర్వాత 7 గంటల 20 నిమిషాల లోపు కనుక ఈ ధూపం ప్రతిరోజు వేసే వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంది. కాబట్టి ఐశ్వర్య అంటే ఎవరో హీరోయిన్ కాదు, అంటే అష్ట దరిద్రాలు కాదు, ఐశ్వర్య అంటే మీకు ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం లభ్యపడేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోండి. ఆ సమయంలో సింహద్వారం తలుపు కూడా తీసి ఉంచండి. మీ ఇంట్లో ఎన్ని కిటికీలు ఉన్నాయో కిటికీలు కూడా తీసి ఉంచండి. ఒక 10 నిమిషాలు ధూపం పోయేదాకా ఇంట్లో ఉన్న నెగిటివిటీ బయటికి పోయి బయట నుంచి పాజిటివిటీ ఇంట్లోకి వస్తుంది. కాబట్టి ఇది ప్రతిరోజు చేయకపోయినా కూడా మంగళవారం, ఆదివారం, శుక్రవారం సాయం సంధ్యలో చేసుకోండి. అదృష్టం మీ సొంతం అవుతుంది.